హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు అయితే వీడియో బయట చేయాల్సి వస్తుంది, ఎందుకంటే నేను వర్క్లో వల్ల నాలుగు రోజులు షాప్కి వెళ్ళలేదు. అయితే వీడియో కూడా లేట్ అయిపోతుందని చూసి ఇలా బయటకు వచ్చేస్తున్నాను. వర్క్ కొద్దిగా ఖాళీ ఉండటం వల్ల వచ్చేస్తున్నాను. అయితే బయటకు వచ్చి అయితే మనం ట్రాక్టర్ కోసం అయితే ఒక యాంప్ అయితే తయారు చేయమని వచ్చారు, స్టీరియో. అయితే ఫస్ట్ ఆయన ఏమన్నా 3440 అనుకున్నారు. తర్వాత ఏంటంటే ఆయనకి కొంచెం లౌడ్నెస్ కావాలని చెప్పి ఇంకా పెద్ద చేయమన్నారు. అయితే మనం ఏం చేసామంటే, ఇది శక్తి స్టీరియో బోర్డు ఉంటుంది కదా, 100+100 వాటిది, అదైతే వేస్తామని చెప్పాము. కస్టమర్కి చెప్పాను క్లారిటీగా, ఓకే అన్నారు. అయితే నేను తయారు చేయడానికి రెడీ అయ్యాను. తర్వాత అయితే ప్రాసెస్ అయితే చెప్తాను. ఇక కొద్దిగా బయట తీస్తున్నాను, షాప్కి వెళ్ళలేదు కదా, వీడియో కొంచెం డిలే అవుతుందని తీసేస్తున్నాను. ఇక అడ్జస్ట్ అవ్వాలి మీరు ఈ వీడియోకి. అయితే ఇంకా నేను అదే ఉంటుంది కదా సామాగ్రి తయారు చేద్దామని కొన్నాను. ఈ క్యాబినెట్ తీసుకున్నాను, శామ్కాన్ 1313 క్యాబినెట్ ఒకటిను, స్టీరియో శక్తిను, తర్వాత 12-24 కన్వర్టర్ అది కూడా శక్తిలోనే తీసుకున్నాను, హెవీ తీసుకున్నాను. తర్వాత ఇంకా వైరింగ్, ఇంకా MP3 బోర్డు అయినా తీసుకున్నాను. అయితే తర్వాత ఇంకా ప్రాసెస్ మొత్తం అన్నీ బీసిన తర్వాత అయితే చేసి 1 by 1 వైరింగ్ చేశాను. ఇంకా మార్కింగ్ అనేది చేసిన తర్వాత ఏమనిపించింది అంటే, కొంచెం పెద్ద క్యాబినెట్ తీసుకుంటే బాగుండేది అనిపించింది. ఇంకా అదొకటి డిసప్పాయింట్ అయినా. తర్వాత ఇంకా బీచ్ చేశాను. ఇంకా మన ట్రాక్టర్ అది బిల్డ్ చేయడానికి స్టీరియో మన శాంపుల్ 1313 తీసుకున్నాను. క్యాబినెట్ అయితే ఇలా ఉంది. దీనిలో అయితే 4 వస్తాయి, ఎందుకంటే మనం 200 కూడా వేస్తున్నాం కాబట్టి. దీని అయితే చూసుకోవడం జరిగింది. తర్వాత దీని కంట్రోల్స్ ఆఫ్ చేసి ఇంకో పవర్ స్విచ్ వచ్చింది అంతే. ఓకే, నెక్స్ట్ అయితే మనం శక్తి బోర్డు తీసుకున్నాం, 4 ఫీట్ స్టీరియో తీసుకున్నాం, 100 వాట్. ఇది డీలక్స్ మోడల్, శక్తి డీలక్స్ స్టీరియో. నెక్స్ట్ వచ్చేసి మన పవర్ సప్లై, ఇది ఒకటి మన BD బోర్డు తీసుకున్నాం. ఇదైతే నేను రెడ్ BD తీసుకున్నాను, ఎందుకంటే దీంట్లో టోన్ కంట్రోల్ కూడా ఉంది కాబట్టి ట్రాక్టర్కి మెయిన్ కావాల్సింది టోన్ కంట్రోల్, అందుకని చెప్పి ఇది తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక పవర్ సప్లై, ఇది కూడా తీసుకున్నాను. ATM పరిస్థితి మ్యాక్సిమం సెట్ అయిపోతుందని ఇది అంతే. ఇంకా SK జాక్ ఒకటి కనెక్షన్కి, ఇన్ అండ్ అవుట్కి SK జాక్ ఒకటి తీసుకున్నాను. ఇంకా సమ్ వైట్స్. అయితే ముందు మనం బిల్డ్లోకి వెళ్ళిపోతాం. యాంప్లిఫైర్ చేస్తూ ఉండగా మనం యాంప్లిఫైర్ చేస్తూ ఉండగా టీవీ వచ్చింది కంపల్సరీగా. అది మా యాంప్ అయిద్దంటారు ఇవాళ. ఏంటో కస్టమర్లు టీవీ తీసుకొచ్చారు, కాదని చెప్పలేం. ఎంత కొంత డబ్బులు వస్తాయి ఈ గ్యాప్లో. టేప్ ఉంది కదా, ఇది ఫ్రేమ్లెస్ టీవీ. ఇది మనం దీన్ని చాలా జాగ్రత్త తీయాలి, దీంతో తీయాలి మనం. డిస్ప్లే బిగేసాం, లైట్లు చూడాలి. ఒకసారి డిస్ప్లేలు ఉంటేనే భయం చేస్తుంది అసలు, ఎందుకో తెలియదు. కానీ డిస్ప్లేలు తీయడానికి వేయడానికి కూడా సమ్ టైమ్స్ అంతే, ఎందుకో తెలియదు. కానీ అలా భయం చేస్తూ ఉంటుంది. లైట్లు పోయినాయి, ఇది పోయింది. కస్టమర్ వస్తే ఇచ్చి పంపించడమే.
ఓకే, ముందు మన వీడియోలోకి వెళ్ళిపోతాం. ఇక శాంప్ అయితే రెడీ అయిపోయింది. బీటీ బోర్డ్ అయితే నేను కింద లోపల వచ్చాను ప్లేస్ లేక. కూలింగ్ కోసం ఫ్యాన్ వేసాను, ఎందుకంటే పెట్ల ఒగ్గు హీట్ అవుతున్నాయి ఓవర్ వాల్యూమ్ పెట్టినప్పుడు. ఓకే, ఇంకా లోపల ఫ్రంట్ డిజైన్కి వచ్చేస్తే 4 నాబ్లు, ఒకటేమో బాస్ ట్రైబ్లో, ఒకటేమో మెయిన్ వాల్యూమ్, ఒకటేమో టోన్ కంట్రోల్ కోసం వేసింది. టాటర్కి కావాల్సింది టోన్ కాబట్టి టోన్ కంట్రోల్ కోసం. ఇంకా స్టైల్గా ఉండడానికి పగారియా రిమూవ్ అది యూఎస్బీ ప్యాన్లో బోర్డు వేసాను, ట్రాన్స్పరెంట్గా ఉంటుందని, కొంచెం బెటర్ ఆడియో క్వాలిటీ కూడా ఉంటుందని చెప్పి దీన్ని వాడడం జరిగింది. సరే, ఇంకా మీకు కొంచెం ఒక 6-5 సెకండ్లు పెడతాను. టోన్ కంట్రోల్ వేరియేషన్ కూడా చూపిస్తాను మీకు. బీటీ బోర్డు చాలా చక్కగా పనిచేసింది. యూడీ వాడింది దీంట్లో. సేమ్ శక్తి బోర్డుతో పాటు దాని సైజులోనే ఉంది, అందుకే దాని కింద దోస్తుంది దాన్ని. వైరింగ్ కొంచెం గాదరగా ఉండొచ్చు, కానీ హమ్మింగ్ లేకుండా చేయడానికి అలా చేయాల్సి వచ్చింది. ఆడియో అవుట్పుట్ అయితే విన్నారు కదా, ఆడియో అవుట్పుట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. అయితే ఇది కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఏంటంటే దీనికి ఓవరాల్ కాస్ట్ అయితే చెప్పడానికి అంత ఇదే లేదు. నాకు మొత్తం తయారైతే 2100 సామాగ్రి పడింది. ఒక 500 ఎక్స్ట్రా 2600 తీసుకున్నాను కస్టమర్ దగ్గర. ఇంకా ప్రైజ్ అయితే ఇంకా నేను ఇలా బయటకు వచ్చేసాను కదా, నెక్స్ట్ టైం ఈ రోజైతే వర్క్ అయిపోతుంది. మళ్ళీ వర్క్ అయిపోతుంది. వర్క్ నుంచి మళ్ళీ వేరే చోటుకి వెళ్తాను. షాప్కి వెళ్తానికి ఒక 2 రోజులు డిలే టైం అయితే పడుతుంది. వెళ్ళిన తర్వాత అయితే మళ్ళీ వీడియోలకు డైలీ పెడదాం అనుకున్నాను, కానీ నేనైతే ఒక వర్క్లో అయితే ఉన్నాను. నేను ఇంకా బయటికి వెళ్ళిపోతూ ఉంటాను, బయట కాంట్రాక్ట్ వర్క్లు చేస్తాను నేను అంతే. ఇక కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఆడియో గురించి లేదు, మల్టీగా పెడదాం అనుకుంటున్నాను కంటెంట్. నేను చేసే వర్కులు ఏంటి అనేది కూడా మొత్తం పెడదాం అనుకుంటున్నాను. మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే ఓకే అని పెట్టండి, అన్నీ పెడదాం. ఆడియో అంటే నాకు చాలా ఇష్టం. ఆడియో తయారు చేయడం కానీ, ఆడియో సౌండ్ వినడం కానీ, కొత్త గ్యాడ్జెట్లు ఆడియో సంబంధించి కొనడం కానీ, ఏదైనా కొత్తగా కనపడితే ఆడియోకి సంబంధించి కొనేయడం నాకు బాగా అలవాటు. ఇంకా చేతిలో డబ్బులు లేకపోయినా సరే కొనేయడం అలవాటు. అలా కొనేసి చాలా బోర్డులు అయితే పెట్టాను. అలా కొనుక్కొచ్చాను, కానీ నేను అన్బాక్సింగ్ చేయట్లేదు, వాడి మీద వీడియోలు చేయట్లేదు, అలా తీసుకొచ్చి పడేసాను. చేద్దాం అయితే. ఇక షాప్కి వెళ్ళిన తర్వాత మ్యాక్సిమం 3 రోజులు పడుతుంది షాప్కి వెళ్ళినప్పుడే ట్రై చేద్దాం. వీడియో నచ్చితే ఉంటుంది. కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మీ ఇలాంటి టాటర్ యాంప్లిఫైర్లు ఏమన్నా అంటే టాటర్గానే కాదు, దీన్ని బస్కి అన్నిటికీ వాడచ్చు. దీన్ని చాలా హెవీ, ఇది మీరు 10 ఇంచ్ ఓఫర్లు అయితే 2 వేసుకోవచ్చు ట్వీటర్లతో, అంత హెవీగా పర్ఫార్మెన్స్ ఉంటుంది. బాయ్, ఉన్నా మరి బాయ్. ఈ వీడియో అయితే నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం.